F2 ఫుడ్ అండ్ ఫన్. ఇట్లు బెస్ట్ వెజ్ ఫుడ్ నువ్వు టేస్ట్ చేయాలంటే ఇట్లు ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. Welcome to F2 ఫుడ్ and Fun. ఎస్. సో మీ పేరు? మీరావళి. హాయ్ మీరావళి. మరి అమ్మాయికి చెప్పవా? హాయ్. ఇప్పుడు ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు, ఒక కంటెస్టెంట్ కూడా తీసుకొచ్చావు, అసలు ఏంటి? ఎగ్జాక్ట్లీ. సో థింగ్ ఏంటి అంటే టోటల్ గా 3 రౌండ్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న స్పెషల్ డిష్ నువ్వు తినాలి అంటే ఖచ్చితంగా 3 రౌండ్లు విన్ అవ్వాలి. నువ్వు ఏ రౌండ్ విన్ అవ్వకపోయినా ఆ రౌండ్ లో వచ్చేటటువంటి డిష్ మాకు నేను కానీ వచ్చేస్తుంది. నితిన్ కానీ తినేస్తాం. అయిపోయింది. ఓకేనా? ఓకే. డీల్. ఫస్ట్ రౌండ్ ఏంటి అంటే తెలుగులో మాట్లాడుట. బేసికల్ గా ఈ రౌండ్ లో నువ్వు విన్ అయితే నేను ఆల్రెడీ నీకోసం ఒక మంచి డిష్ ఆర్డర్ చెప్పాను. బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? చింతామణి పుల్లట్లు. చింతామణి పుల్లట్లు. ఈ ఫస్ట్ రౌండ్ నువ్వు విన్ అయితే ఆ డిష్ ని నువ్వు తినొచ్చు. ఓకే. లేదా ఇక్కడ ఉన్న స్పెషల్ పర్సన్ తింటారనమాట. Yes. ఓకేనా? మీకు తెలుగు బాగా వచ్చు కదా? వచ్చు బ్రో. ఓకే. ట్రైన్ ని తెలుగులో ఏమంటారు? ట్రైన్ ని రైలు బండి అంటారు. చెప్పు. రైలు బండి అంటారు, 16 చక్రాల బండి అంటారు. అలా కాదు, బాగా ఆలోచించండి. బాగా థింక్ అని. నార్మల్ గా రైలు బండి అంటారు అంతేగా. నేను చెప్పనా? చెప్పు బ్రో. దోమ శకటము. ఫస్ట్ రౌండ్ నువ్వు విన్ అవ్వలేకపోయావు, కానీ చింతామణి పుల్లట్లు ఎలా ఉంటాయి ఇప్పుడు మనం చూద్దాం. దిస్ ఈస్ కాల్డ్ చింతామణి పుల్లట్లు. సో ఇక్కడ ఉన్న స్పెషల్ పర్సన్ ఇప్పుడు ఇది తింటారు. బేసికల్ గా భయ్యా అట్టు తినడం ఒక ఆర్ట్ తెలుసా? ఈ అట్టుని ఎలా తినాలంటే ఇలా తీసుకొని నువ్వు విన్ అయ్యి ఉంటే ఇది నువ్వు తినేటోడివి. చింతామణి పుల్లట్టు తింటుంటే ఉందండి నెక్స్ట్ చింతగా పుల్ల పుల్లగా. చూడు, లవర్కి ఇలాగే తినిపించాలి భయ్యా. చూడు, ఇంకా నువ్వు ఎప్పుడైనా తినిపించావుగా? లేదు బ్రో, తినిపించలేదు. నువ్వు విన్ అయ్యి ఉంటే అంచగా మీ గర్ల్ ఫ్రెండ్ కి లక్కీకి ఇలాగే తినిపించేటోడు. తినిపించలేదు. అవునా? చూడు ఎంత బాగుందో. నిజంగా చూడు, చాలా బాగుంది. బాగుంది కదా? బ్రో మీరు ఇలా తింటూ ఉంటుంటే నాకు కూడా గెలిచి తినాలనిపిస్తుంది. మరి ఎందుకు గెలవలేదు కానీ నువ్వు? మరి మీరు టఫ్ క్వశ్చన్స్ చేస్తారు కా బాగా. ఏంటి ట్రైన్ తెలుగులో ఏమంటారు అనేది టఫ్ క్వశ్చన్. టఫ్ క్వశ్చన్ బ్రో. సెకండ్ రౌండ్ పెట్టు, ఎలాగైనా గెలిచి తినేస్తా. గెలిచి తినేస్తావు. సరే, సెకండ్ రౌండ్ లో నువ్వు చెప్పు. ఈ గ్యాప్ లో నేను మిగతా సగం కంప్లీట్ చేస్తాను. నువ్వు తిను, నువ్వు తింటానే ఉండు. సో ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. అదే టంగ్ ట్విస్టర్. టంగ్ ట్విస్టర్. సెకండ్ రౌండ్ లో వస్తున్న స్పెషల్ డిష్ ఏంటి తెలుసా? ఇట్లు స్పెషల్ కీమా దోశ. అది అయితే మనోడు ముందు పెట్టి ఇప్పుడు మనం ఈ టంగ్ ట్విస్ట్ ని ఆడిచ్చేద్దాం. ఎందుకంటే అట్లీస్ట్ ఫుడ్ జ్యూస్ అన్నా మనోడు గెలుస్తాడేమో. కీమా దోశ. సో మన టంగ్ ట్విస్ట్ వచ్చి 4 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు. ఫాస్ట్ గా చెప్పు భయ్యా. ఒక 6 సార్లు. ఎక్కువ వద్దు. 3, 2, 1 గో. 4 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు, 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 4 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు. స్టాప్ పోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ కీమా దోశ మాత్రం నాకే అన్నమాట. ఏమైనా బాగుందా? బాగుందా? బాగుంది. కావాలా? కావాలి. ఎంతైనా నా పార్ట్నర్ పెట్టబోతే ఫీల్ అవుతాడులే. తినరా, మొత్తం తిను. కొంచెం కీమా కూడా పెట్టవా? కీమానే పెడుతున్నాను రా.
చింతమణి పుల్లట్లో ఒక ఎత్తు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది కీమా దోశ. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ద బెస్ట్ డిష్లు 2 మిస్ అయిపోయావు. బెస్ట్ డిష్లు 2 మిస్ అయ్యాడు. నాకు తెలిసి మనోడు బాగా పంతం బట్టి ఇప్పుడు 3rd రౌండ్ గెలిచేసేలాగానే ఉన్నాడు. నీకోసం 3rd రౌండ్ చాలా స్పెషల్ గా డిజైన్ చేశాను. ఈ 3rd రౌండ్ లో నువ్వు గెలిచినా తింటావు, ఓడినా తింటావు. ఓకే, యా లెట్స్ గో టు 3rd రౌండ్. ఇప్పుడు 3rd వన్ నీకోసం నేను స్పెషల్ డిష్ ఇక్కడ తోటకూర లివర్ ఫ్రై. తోటకూర లివర్ ఫ్రై ట్విస్ట్ ఏంటంటే కింద TNC అప్లై. నేను ఒక టైం లిమిట్ ఇస్తాను, 1 minute టైము. ఆ టైం లిమిట్ లో నువ్వు మొత్తం తినేయాలి, నీ నోట్లో కూడా ఉండకూడదు. ఓకేనా? ఓకే. ఈ ఇట్లులో ఎమోషన్ కూడా ఉంది అని ఇప్పుడు నువ్వు తినే ఈ ఐటెం తో ప్రూవ్ చేయాలి జనాలకి. ఒకవేళ ప్రూవ్ చేయలేకపోయావు అనుకో, ఇప్పుడు దాకా తిన్న వాటికి నువ్వు తింటున్న దానికి బిల్లు నువ్వే కట్టాలి. నేనే కట్టాలా? అదే ట్విస్ట్ ఇక్కడ. రెడీయా? రెడీ. తోటకూర లివర్ ఫ్రై. ఇట్స్ టైమ్ టు ఈట్ అన్నమాట. రెడీ? 3, 2, 1 గో. ఎందుకు కంగారు ఎందుకండి, కొంచెం స్లోగా తినండి. స్లోగా తిని రాజా. స్లోగా ఏమైతుంది? జస్ట్ బిల్లు కడతావు అంతే. అదే కదా మాకు కూడా కావాల్సింది, అదే ఇదే కదా మన గేమ్ లో ట్విస్ట్. బాగుందా? సూపర్ ఉందా? అసలు నోట్లో కూడా ఉండకూడదు. తోటకూర తింటే బ్రెయిన్ కి చాలా మంచిది అంట తెలుసా? తోటకూర విటమిన్ ఏంటిది? డియా? విటమిన్ డి బయటికి వెళ్తే వస్తుందిరా మార్కెట్. ఐరన్ చెప్పు. ఐరన్, స్టీలు, ఇనము చెప్పు. ఇంకా చెప్పు. 15 seconds మోర్. ఆకుకూరలు తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. 10 seconds మోర్. అయిపోయింది బాబు, టైం అయిపోయింది ఆల్రెడీ. 6, 5, 4, 3, 2, 1 టైమ్ అప్. ఎలాగో బిల్లు నువ్వే కట్టాలి కానీ కొంచెం వాటర్ అయితే తాగు. అంత ఇచ్చి 1 minute టైం ఇస్తారా? ఎంత ఇచ్చాను భయ్యా? చాలా తక్కువ ఇచ్చాను. ఖచ్చితంగా బిల్ పే చేయాల్సిందే. మీరు ఈ బిల్ తీసుకొని అలా కౌంటర్ దగ్గరికి వెళ్ళి పే చేసేయండి. సో ఫైనల్ గా బిల్లు వాళ్ళకి, థ్రిల్ మనకి. So this is called F2. నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆడు ఎప్పుడు నాకు పిలిచిన సర్ప్రైజ్ ఇస్తా అంటాడు. సో నేను ఇవాళ వాడికి సర్ప్రైజ్ ఇద్దామని మిమ్మల్ని పిలిచాను. సో వాడు వచ్చేస్తాడు, రాగానే ఇప్పుడు వాడి ఎక్స్ప్రెషన్స్ చూడాలి, మీరు అబ్జర్వ్ చేయాలి. హలో, వచ్చాను. ఒక 2 minutes లో కాల్ చేస్తాను. ఓకే. ఏంటి అంత అర్జెంట్గా రమ్మన్నా? ఏమైంది? నువ్వే కదరా ఎంతసేపు ప్రియా అని కలవరిస్తావు. సర్లే, ఇప్పుడు ఎందుకులే ప్రియా కోసం. అందుకనే డైరెక్ట్ గా ప్రియానే నీ ముందుకు తీసుకొచ్చాను. అంటే మరి ఓకే. అదే మీ పేరు ప్రియానా? అవునండి. మీరు ఎక్కడ ఉండేది? నేను ఇక్కడే ఉంటాను, పక్కనే. నేను నీ పక్కనే చెప్తుందిరా. నా పక్కనే చెప్తున్నారా? బేసికల్ గా తెలుగు పదాల్లో నాకు బాగా నచ్చిన పదం ప్రియా. ఆ పేరులో ఒక వైబ్రేషన్ ఉంది, ఆ పేరులో ఒక మ్యాజిక్ ఉంది. నువ్వు చెప్తుంటే నాకు కూడా ఇక్కడ వైబ్రేట్ అవుతుంది. నువ్వు ఇష్క్ మూవీలో నితిన్ చూడు, ప్రియాని ఎంత బాగా చూసుకుంటాడో, ఎంత తెల్లగా ఉంటది, ఎంత క్యూట్ గా బబ్లీగా. అందుకనే తీసుకొచ్చాను రా. సర్ప్రైజ్ ఏంటో నీకు అర్థం అయిపోయింది కదా. ప్రియా సర్ప్రైజ్. ఆబ్వియస్ గా ప్రియాతో పాటు ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి రా నీకు. ఇంకేం సర్ప్రైజులు రా? నువ్వు ఎక్కడ కొన్నావు? ఇట్లులో. ఇట్లు అంటే ఏంటి? వెజ్ కి అడ్డా. ప్రియా, మనకి బేసికల్ గా ఈ షోలో 3 rounds ఉంటాయి. ఫస్ట్ రౌండ్ లో ఒక డైలాగ్ రౌండ్ ఉంటుంది, సెకండ్ రౌండ్ లో టంగ్ ట్విస్టర్ ఉంటుంది, థర్డ్ రౌండ్ లో నేను ఒక ఫుడ్ ఆర్డర్ చేస్తాను మీకోసం, ఒక మంచి టేస్టియస్ట్ డిష్. అది ఇచ్చిన టైం లిమిట్ లో తినాలి. ఓకే, విల్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ఓకే. సో వెల్కమ్ టు అవర్ ఫస్ట్ రౌండ్. తెలుగు వచ్చా? సరే, ఇప్పుడు ఏంటి ఫస్ట్ రౌండ్? ఎలా మమ్మల్ని ఎంటర్టైన్ చేయలేకపోతున్నావు? నేను కూడా నిన్ను ఎంటర్టైన్ చేయాలా?
ప్రియాని నేను అడగాలంటే సరే ప్రియా, ఒక అందమైన అబ్బాయి గురించి తెలుగులో ఆకుండా 1 minute మాట్లాడాలి. అంటే నితిన్ గురించి కాదండి, వాడు పొరపాటు పడుతున్నాడు. అరే నువ్వు కోఆపరేట్ చేస్తా అన్నావు, కార్పొరేషన్ చేస్తాను అనలేదు. సరే చెప్పండి. మొత్తం తెలుగులోనే చెప్పాలా? మొత్తం తెలుగులోనే చెప్పాలి. సరే, మిమ్మల్ని చూసే చెప్తాను. అమ్మా అమ్మా నా కళ్ళెదురుగా ఒక 6 అడుగులు అందగాడు కాదు కాదు 5.6 అడుగులు. ఎడిటింగ్ లో తీసేసేయండి. ఏం పర్లేదు. నల్లని జుట్టు, తెల్లని చొక్కా. విత్ డై షర్ట్. సారీ, అది నేను అన్నీ నువ్వే చెప్పలేను, చెప్పేరా? తెలుగులో అన్నీ చెప్పాలి నువ్వే కదా. ఓకే. నల్లని జుట్టు, తెల్లని చొక్కా, అందమైన గడ్డం, పర్లేదు అనుకున్న కళ్ళు బాగున్నాయి, చూడొచ్చు. ఈ గడియారం కూడా బానే ఉంది. గడియారం అంట, అబ్బాయి బానే ఉన్నాడు, బానే మాట్లాడుతున్నాడు. కానీ కొంచెం లాస్ట్ కి ఎక్స్ట్రా ఎక్కువ. మీరు చెప్పండి. ఇక్కడ తీసుకొచ్చారు, భోజనం పెట్టిస్తామన్నారు. మాటలు ఉన్నాయి కానీ భోజనం అయితే ఇంకా దాకా రాలేదు. నేను మీరు అంత ఆలోచించద్దు. మిమ్మల్ని ఆలోచించేస్తానా, మిమ్మల్ని కష్టపెడతానా, ఇష్టపడేవాడిని. ఎవరక్కడ? పూజ. వెల్లుల్లి కారం పన్నీర్ రోస్ట్, ప్రియా నీకోసం నేను స్పెషల్ గా కిచెన్ లో నీకోసం చేయించింది వెల్లుల్లి కారం పన్నీర్ రోస్ట్. ఇక్కడ ఇట్లీలో ది బెస్ట్ డిష్ అన్నమాట ఇది. నువ్వు ఎలాగో ఫస్ట్ రౌండ్ విన్ అయ్యావు, సో కాబట్టి ఈ డిష్ నీకే సొంతం. నువ్వు ఎవరికి పెట్టాలనుకుంటే అలా పెట్టచ్చు. నీకు ఇష్టమైన వాళ్ళకి నువ్వు తినిపించచ్చు కూడా. ఓకే, నేను తింటాను, కానీ అంటే ఐ థింక్ ఐ వాంట్ యూ టు ట్రై. చూసావా ప్రేమ ప్రియాకి నేనంటే? ఏమా? ప్రేమ. ఓకే. ఇవాళ మా ఎపిసోడ్ అంతా ప్రేమ, ఎందుకంటే మాదంతా ఫన్. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ అయితే చాలా బాగుందిరా నిజంగా. సో లెట్స్ గో టు సెకండ్ రౌండ్. టంగ్ ట్విస్ట్ రౌండ్. నేను ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను నీకు. ఆ టంగ్ ట్విస్టర్ కి 3 ఛాన్సెస్ ఇస్తాను. ఓకే. ఆ 3 ఛాన్సెస్ లో 2 ఛాన్సెస్ ఖచ్చితంగా నువ్వు ఫుల్ఫిల్ చేయాలి, అంటే 2 సార్లు నువ్వు గెలవాలి. ఓకే. సో అలా గెలిస్తే ఇప్పుడు సెకండ్ డిష్ ఏదైతే ఉందో ఆబ్వియస్లీ నువ్వు గెలుస్తావు, నాకు తెలుసు. టంగ్ ట్విస్ట్ ఏంటి అంటే 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు 1 లక్షము భక్ష్యమా. ఇది నాన్ స్టాప్ గా 6 సార్లు చెప్పాలి. 6 సార్లు చెప్పాలి. ఓకేనా? హా. సో ఈచ్ టైం 6 times. ఓకే. ఓకేనా? సరే ఇప్పుడు ప్రియా చూడు ఎంత అద్భుతంగా చెప్తుందో. ప్రియా కమాన్. 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు 1 భక్ష్యము లక్ష్యమా. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇదే 6 times ఫాస్ట్ గా చెప్పాలి. ఆల్రెడీ 1 time అయిపోయిందని ఆమె ఫీలింగ్. 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు 1 భక్ష్యము లక్ష్యమా. 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 వావ్ వావ్. అరే నాకు తెలుసు అసలు రిమైనింగ్ 3 ఛాన్సెస్ కూడా అవసరం లేదేమో అనిపిస్తుంది. పెట్టేస్తే తినేస్తా వెళ్ళిపోతా. 3 times లో 2 times అవ్వాలి కదా ఇంకొకసారి. అంటే రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. మళ్ళీ ఇప్పుడు ప్రియా వచ్చింది కాబట్టి నితిన్ రూల్ మార్చేశాడు, రూలింగ్ మార్చేశాడు, ప్రతిపక్షం పార్టీలో గెలిపాడు అని అనకూడదు. నా వల్ల మీకు పేరు రాదు, బ్యాడ్ నేమ్, అసలు రాదు. గుడ్ నేమ్ రావాలి, లవర్ బాయ్ గా రావాలి. ఓకే. ఓకే. సో 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు 1 భక్ష్యము లక్ష్యమా. 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 చాలు. విజిల్ రాలేదు, సౌండ్ ఎఫెక్ట్స్ వేసుకోండి. సో ఫైనల్లీ ప్రియా 2 ఛాన్సులు గెలిచింది కాబట్టి ఇంక 3rd time అవసరం లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ద స్పెషల్ డిష్ వంకాయ కాజు నువ్వుల పలావ్. వెజ్ లో స్పెషల్ ఇదేంటంటే వంకాయ కాజు నువ్వుల పలావ్. జనరల్ పలావ్స్ మీరు తినే ఉంటారు, బట్ వెజ్ లో
వంకాయ కాజు నువ్వుల పలావ్ ఇస్ వెరీ స్పెషల్ హియర్. ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ఫుడ్ చూస్తుంటే ఎలాగో ఆమె తినేస్తది, ఇంకా వేరే రౌండ్ కూడా పెట్టక్కర్లేదు అయితే అనిపిస్తుంది. వీళ్ళు అంతే ఇంకా ఆ. సెకండ్ రౌండ్ మీరు సక్సెస్ఫుల్ గా విన్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని డేట్ లో ఎక్కువ మేము తినిపించేసి మళ్ళీ మీరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. కాబట్టి థర్డ్ రౌండ్ కి పెట్టాల్సిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ఫుడ్ ని ఇప్పుడే పెడతాను. ఒక టైం లిమిట్ సెట్ చేస్తాను. ఆ టైం లిమిట్ లో మీరు ఇది తినాలి. మొత్తం తినేయాలా? మీరు తినాలి. మీరు కానీ తినకపోతే బిల్లు మీరు కట్టాలి. మీరు మొత్తం తినేస్తే మీ బిల్లు నితిన్ కడతాడు. ఓకే. అరే ఎస్, ప్రేమలో పిచ్చోడు అయిపోతాడు. నేను ఆల్రెడీ పిచ్చోడిని అయిపోయా. 3, 2, 1 గో. ఎంత బాధ ఏంటంటే ఎంత అందంగా తింటుందిరా. అయినా నీకు నా మీద ఎంత ప్రేమరా, ఎంత ప్రేమ లేకపోతే ప్రియాని నా దగ్గరికి తీసుకొస్తావు. ఇక్కడ ఇంకొక డిష్ ఏదో బాగుంటదని చెప్పిన ఏంటిది అది? ఇక్కడ ముద్దపప్పు ఆవకాయ నెయ్యి అద్దరిపోతుంది తెలుసా. అదైతే నేను కూడా బాగా చేస్తాను. ఇప్పుడు మాట్లాడేసేమంటారు మీకు. వేసిందండి కంటెస్టెంట్. అరే కిచెన్ లో మాట్లాడినా ఒక షెఫ్ తక్కువ అయ్యారంట. ఓకే ప్రియా 15 seconds ఏం పర్లేదు, మీరు నెమ్మదిగా తినండి. seconds. ఓకే 9 ఉండు. 8. అరే ఇక్కడ సెకండ్ పడ్డానికి టైం పడుతుంది. 9.5. అంటే నువ్వు పడ్డానికి టైం పడిందని సెకండ్ పడ్డానికి కూడా టైం పట్టిందరా? 9. నేను నువ్వు ఫాస్ట్ గా పడిపోయావు సెకండ్ లాగా. 8. 7. ఉండు. 8.5. టూ మచ్ చేస్తున్నాడండి బాగా ఓవర్. 7. 7.5. 7 తర్వాత 1.5 ఉండదు ఇక్కడ. 8 వరకే ఉంటుంది 1.5. 6. 5. 4, 3, 2, 1 అయిపోయిందండి. ఎస్. ఓ మై గాడ్. సో సక్సెస్ఫుల్ గా ప్రియా తినేసింది. సో ఓవరాల్ గా ఇట్లు రెస్టారెంట్ లో ఫుడ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, మస్ట్ ట్రై. నీకు బాగా ఏమేమి నచ్చినాయి ఇప్పుడు నీకు ఇచ్చినట్లో? ఐ లైక్ దిస్ పులావ్, చాలా Okay. బాగుంది. ఐ థింక్ ఇక్కడ అంబియన్స్ కూడా బాగుంది, ఫ్యామిలీ టైప్ యా. రావచ్చు, తినొచ్చు. అండ్ మనం ఫస్ట్ పెట్టుకున్న పన్నీర్ రోస్ట్ ఉంది కదా, ఎస్. దట్స్ అ మస్ట్ ట్రై. సో గాయస్ చూసారు కదా, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉన్నటువంటి ఇట్లుకి విచ్చేయండి. సో మీకు నచ్చిన డిష్ ని ఆర్డర్ చేయండి. జెమినీ కామెడీ పేజ్ లో కింద పిన్ చేయండి, కమెంట్ చేయండి మీకు ఏ డిష్ నచ్చింది అనేది. అండ్ నెక్స్ట్ ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి.